దోపిడీకి ఒత్తాసు పలుకుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో పొత్తు ఈసారి ఎన్నికల్లో ఎంత మేర లాభిస్తుంది అనుకుంటూ ఉన్నారు? అంటే కమ్మ కాపు పూర్తి స్థాయిలో కలిసిపోయినట్టు అనుకోవచ్చా ఈ ఎలక్షన్ ద్వారా, ఈ పొత్తు ద్వారా? నేను అనుకోవటం ఈ ఎన్నికల్లో కులాలు అనేది ప్రాముఖ్యత ఉండదు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకం ఒకటే ప్రధాన అంశంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో తన పార్టీలో ఉన్న కొద్ది మంది తప్పితే అందరూ కూడా ఇబ్బందులకు, సొంత పార్టీలో వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేతో కనుక విభేదిస్తే చాలు వాళ్ళ మీద కేసులు చూడటం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, వాళ్ళని బెదిరించడం చూసినా ఈవెన్ వైకాపా కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వంలో బలైనాళ్ళు ఉన్నారు. మనం చూస్తే అసలు కొంతమంది ఎమ్మెల్యేలు పిఎల్ ఆత్మహత్యలు చేసుకున్నారు, సాక్షి విలేకరులు ఆత్మహత్య చేసుకున్నారు ఎమ్మెల్యేల దెబ్బకి. అంటే నేను అనేది వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా, పాము తన పిల్లల్ని ఎలా అయితే తింటుందో ఎమ్మెల్యేలు బరి తెగించి ఆస్తుల కోసం, సంపద కోసం విలువైన ఆస్తులు తమ పార్టీ వారైనా సరే కబళించిన పరిస్థితి మనం చాలా చూసాం. నిన్న మొన్న చూసాం అనంతపూర్లో ఎక్కడ ఒక మహిళ మీద దౌర్జన్యం చేస్తాడు వైకాపా నాయకుడు. అసలు ఇటుపోతున్నారు, ఇది సమాజం ఇటుపోతుంది. కనీసం బాధ్యత కలిగిన వాళ్ళు దాన్ని నియంత్రించకుండా తన వాడు మర్డర్ చేసినా మానభంగం చేసినా పర్లేదనే ధోరణి ముఖ్యమంత్రి గారికి ఉండటం మూలాన్ని ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపి ఇంటికి పంపిస్తే మరి ఆయన బెయిల్ మీద వచ్చి చక్కగా ముఖ్యమంత్రి పక్కన వెనకాల లెఫ్ట్ అండ్ రైట్ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. అంటే ముఖ్యమంత్రి ఏం సందేశం ఇస్తున్నాడు? ఇప్పుడు షర్మిల కొత్తగా మళ్ళీ కాంగ్రెస్